హరే కృష్ణ. ఇప్పుడు మనం 11వ అధ్యాయం విశ్వరూప దర్శనాన్ని చర్చించుకోబోతున్నాం. ఇంతకుముందు అధ్యాయంలో కృష్ణుడు ఆయన అందరికన్నా ఉత్తముడనేది ఆయన చెప్పుకున్నారు. 80కు పైన ఉదాహరణలు ఇచ్చారు. మరి ఆఖరిలో ఆయన ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మాండం అనేది నా అణువంత శక్తితో నడుస్తుంది అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు అడిగాడు, అంత చిన్న శక్తితో మీరు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఎలా నడిపించగలుగుతున్నారు అని చెప్పేసి. అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి భగవంతుడు చెప్తాడు, సరే నా రూపాన్ని చూడు, నా విశ్వరూపాన్ని చూడు అని. ఆయన రూపం అనేది అన్ని దిక్కులకి పాగిపోయింది. అనేక బాహుధరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం. అర్జునుడు చెప్తున్నాడు, స్వామి మీకు ఎన్నో రూపాలు ఉన్నాయి, దీనికి అంతం లేదు, మధ్యం లేదు, అసలు ఆరంభమే లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అర్జునుడు చెప్తున్నాడు, స్వామి మీలో నాకు అందరూ కనిపిస్తున్నారు, దేవీ దేవతలు కనిపిస్తున్నారు, ఎన్నో వేళ్ళు, ఎన్నో చేతులు, ఎన్నో కళ్ళు, ఎన్నో కాళ్ళు, అసలు నాకు ఆరంభం కనిపించట్లేదు, అంతం కూడా కనిపించట్లేదు స్వామి. 1000 కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుగు, ఎంత కాంతి వస్తుందో అంత కాంతి నేను మీలో చూడగలుగుతున్నా అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నారు. అంత విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆయన కీర్తిస్తున్నాడే తప్ప ఆకర్షితుడు అవ్వట్లేదు ఆయన. దానికి మించి ఆయన భయపడుతున్నాడు ఆ రూపాన్ని చూసి. ఆయన అక్కడున్న యోధులందరినీ చూశాడు, ధృతరాష్ట్రుడిని, భీష్ముడిని, దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని, జయద్రథుడిని, అందరినీ భగవంతుడి యొక్క రూపాల్లో ఆయన చూశాడు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, భగవంతుడు విశ్వరూపాన్ని, కాలరూపాన్ని, డిస్ట్రక్షన్ని కూడా ఒకేసారి చూపించాడు అని చెప్పేసి. అప్పుడు ఒక స్నేహితుడిలా కాకుండా ఒక భక్తుడుగా ఆయన ముందు కూర్చొని, స్వామి దయచేసి మీ సాధారణ రూపాన్ని నాకు చూపించండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అప్పుడు కృష్ణుడు ఆయన 2 చేతుల రూపాన్ని, అద్భుతమైన సౌందర్య గల రూపాన్ని, ఏ రూపాన్ని చూస్తే అర్జునుడు ఆకర్షితుడయ్యాడో, ఏ రూపాన్ని చూస్తే ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతారో అటువంటి రూపాన్ని అర్జునుడికి చూపించడం జరిగింది. అర్జునుడు ఆ రూపాన్ని చూసి ఎంతో ఆనందించాడు. దీంతో మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడి విశ్వరూపానికన్నా ఆయన 2 చేతుల అద్భుత రూపమే అన్నిటికన్నా మాధుర్యం కలిగిందని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ 2 చేతుల రూపం కలిగిన ఆ భగవంతుడిని పూజిస్తూ ఆయనకి భక్తియుక్త సేవలు చేసుకోవాలి. హరే కృష్ణ.